గజ్జల మల్లారెడ్డి గారు అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని, ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏమన్నారో చూశారుగా మీరు. ప్రభుత్వ పనితీరు ఫలానా వాళ్ళకి మాత్రమే పనికొచ్చేదిగా ఉంది, వాళ్ళకే ప్రయారిటీగా ఉంది అని కూటమి ఎమ్మెల్యేనే స్వయంగా ఇలా మాట్లాడడం కూటమిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లోనూ జనంలోనూ చర్చనీయమవుతోంది. చాలామంది ఆయన చెప్పింది కరెక్టే అని మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే చాలా కీలకమైన విషయాలు ఈ కామెంట్లో ఈ డిస్కషన్లో ఇగ్నోర్ అవుతున్నాయేమో అనిపించింది. అవేంటో చూస్తే గనక ప్రభుత్వ పనితీరు మీద పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. ఇంతకీ అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ముందు ఆదినారాయణ రెడ్డి ఆ డైలాగ్ ఎందుకు కొట్టారంటారు? అసలు కారణం ఏంటి? రాజకీయం మీద ఆ మాట వెయిటేజ్ ఎలా పడబోతోంది చూద్దామా. ఇది కేవలం కులాలకు సంబంధించిన విషయం కాదు, ప్రభుత్వ పర్ఫార్మెన్స్కి ఏపీలో సోషల్ ఈక్విలిబ్రియంకి సంబంధించిన టాపిక్ కూడా కదా. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన రాజకీయ నేపథ్యం తెలుసుగా. వరుసగా వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో ఏడాదిన్నరో 2 సంవత్సరాలు ఏమో మంత్రిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళారు. అక్కడ 2024లో జమ్మలమడుగు నుంచే గెలిచారు. ఆ పార్టీ నుంచే బూడిద తవ్వకాల గురించో లేదంటే ఎగువన ఎక్కడో ఉన్న ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తమ పార్టీకే చెందిన ఒక నాయకుడితో ఘర్షణ విషయంలోనూ దూకుడైన కామెంట్లు చేస్తూ ఆదినారాయణ రెడ్డి ఈ మధ్య చర్చలో ఉంటున్నారు. కొందరైతే హైదరాబాద్ డ్రగ్స్ కేసు లాంటివి కూడా మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు సందర్భం అది కాదు కదా. రాష్ట్ర రాజకీయాలు, అందులోనూ ఒక్క సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ ఆదినారాయణ రెడ్డి చేసిన కామెంట్ల గురించి కదా. ఏంటి ఇంతకీ ఒక్క సామాజిక వర్గమే, వాళ్ళు మాత్రమే పరిపాలనలో ప్రయారిటీ పొందుతున్నారన్నట్టుగా, వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారు అన్నట్టుగా ఆదినారాయణ రెడ్డి ఎందుకన్నారు? ఏంటి వైజాగ్ లాంటి చోట్ల భూ కేటాయింపులు, క్రమబద్ధీకరణలు ఆ వర్గానికి మాత్రమే జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో అన్నారా? లేదంటే మధ్య కోస్తా జిల్లాల్లో రాజకీయ అలజడి రేపి ప్రత్యర్థుల్ని జైలుకి కూడా పంపడానికి కారణమైన గుంటూరు ఘర్షణలో కూడా వివాదాస్పదమైన కొందరి నేతల సోషల్ బ్యాక్గ్రౌండ్ చూసి ఆ మాట చెప్పారా? రమసాని గారు మాట్లాడిన దాన్ని సమ్మతిస్తారు. విన్నారు కదా. పోనీ అంబటి ఇంటి మీదకి దూకుడుగా వెళ్ళి విమర్శల పాలైన మహిళా ప్రజాప్రతినిధి బ్యాక్గ్రౌండ్ చూసి చెప్పారు ఆ మాట. అదేంటి వెనకబడిన సామాజిక వర్గాలకు చెందిన మహిళ కదా ఆమె అంటే, ఇండివిజువల్గా అయి ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ అదే కదా అనే ఉద్దేశంతో ఆ మాట అని ఉండొచ్చా? కారణం ఏంటి? పోనీ రాజకీయంగా టెంపరేచర్స్ రైజ్ చేసేసిన ఆ గుంటూరు ఘర్షణలోనే తన సొంత పార్టీ బీజేపీ వైపు నుంచి వచ్చిన రియాక్షన్ చూసి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన దూషించారు, అందులోనూ వారి తల్లిని దూషించడం జరిగింది. ఎస్, ఇలాంటి రియాక్షన్ చూసి ఆదినారాయణ రెడ్డి ఆ మాట చెప్పారా? కారణం ఏంటి? కారణం ఏదైనా కావచ్చు. ఆదినారాయణ రెడ్డి అయితే అనాల్సిన మాట అనేశారు. ఆ మాట తగలాల్సిన వాళ్ళకి తగిలేసినట్టుగా ఉంది కదా ఇప్పుడు. ఇంతకీ పాయింట్ ఏంటి? ఆ మాటలో వెయిటేజ్ ఎంత, వాస్తవం ఎంత? వెయిటేజ్ విషయానికి వస్తే గట్టిగానే ఉంటుంది వెయిటేజ్. ఓ పక్కన తిరుమల లడ్డు విషయంలో ఓపెన్గా మాట్లాడండి, జనంలోకి తీసుకెళ్ళండి, విస్తృతంగా ప్రచారం చేసేయండి అని బీజేపీకి సీఎం చంద్రబాబు అప్పీల్ చేస్తున్న టైంలో అదే బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదినారాయణ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఇలా మాట్లాడారంటే వెయిటేజ్ గట్టిగానే ఉంటుంది కదా. ఆయన అడిగితే జనం అంతా అలాగే అనుకుంటున్నారు కదా, అందుకని అన్న అని చెప్పడానికి కూడా ఆయన ఏం వెరవకపోవచ్చేమో. మనస్తత్వం తెలిస్తే అర్థమైపోతుంది. నేను గతంలో ఒక ఛానల్లో న్యూస్ హెడ్గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా పలకరిస్తే ఏం సిబిఎన్ అనేవాళ్ళు. కాదు సార్ అంటే ఆ సి బదులు ఏ పెట్టమంటావు అంతే కదా అంటూ వెటకారాలు ఆడడం ఆయనకు అలవాటు ఉండేది అప్పట్లో. అంటే అంత బ్లంట్గా ఉండే ఆదినారాయణ రెడ్డి అంత తేలిగ్గా వెనక్కి తగ్గుతారని అనుకోలేము ఇలాంటి వ్యాఖ్యల విషయంలో. సరే, పోనీ ఆయన చెప్తున్నట్టు ఆ సామాజిక వర్గం అన్న హ్యాపీగా ఉందా అంటే లేదు అన్నది సమాధానం. ఎలాగో తెలుసా? ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ క్రీడా చూసి ఎక్కువ అంతర్మథనంలో ఉన్నది ఆ సామాజిక వర్గమే. అదేంటి పాజిటివ్గా పర్ఫార్మెన్స్ గురించో పనికొచ్చే విషయాల్లోనూ దృష్టి పెట్టకుండా ఇలా రాజకీయ దొమ్మిలికి దిగి కుల ఘర్షణ లేవదీసి మీదేసుకోవటం ఎందుకు? పైగా ప్రత్యర్థి పార్టీ వైసీపీకి జీవం పోసేలాగా అసలు ఇలాంటి స్ట్రాటజీలు ఎందుకు తీసుకొస్తున్నారు అని ఎక్కువ మదన పడిపోతున్నది వాళ్లే. అవునా కదా? ఇది ఓపెన్ సీక్రెట్. ఇంకా చెప్పాలంటే ఒక క్యాండిడ్ ఎగ్జాంపుల్ కూడా ఉంది నా దగ్గర. ఈ మధ్యన ప్రభుత్వంలో అన్నీ తానే చక్రం తిప్పేస్తున్న ఒక నాయకుడి దగ్గర ఇదే మాట చెప్తే, ఎందుకంటే ఇలాంటి ఎజెండాలు, ఇలాంటి వివాదాలు ఏదో రకంగా పబ్లిసిటీ, బజ్, డైవర్షన్ కోసం ట్రై చేస్తున్నామని ఇంప్రెషన్ జనంలోకి పోతుంది అంటే
ఆయన చాలా ఆసుగా ఒక మాట అన్నట్ట, మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసంతృప్తి అలకలు మీకు, అంతా కలిపి 5% ఉండరు మీరు, ఆ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్నట్టుగా నేరుగా అనేసట. అనేసరికి పాపం వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. ఎందుకు? బయట చూడబోతేనేమో అందరూ ముద్రేస్తున్నారు, ఆదినారాయణ రెడ్డి మాట్లాడినట్టుగానే ఉంది ఇంప్రెషను, వాళ్ళ హవా మాత్రమే నడుస్తుందని. తీరా చూడబోతే ఓ పిడికిడి మందో గుప్పిడి మందో పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు, కాస్త కూస్త గెయిన్ అవుతున్నట్టుగా కూడా ఉన్నారు. మిగతా వాళ్ళు ఆ వర్గంలో కూడా తీవ్రమైన అసంతృప్తి రగిలిపోవడం ఒక ఎత్తు అయితే, కరెక్ట్ చేసుకోండి, దీనివల్ల లాభం లేకపోగా నష్టం, ప్రత్యర్థులకి లాభం జరుగుతుంది అని చెప్తుంటే మీరుంటే ఎంత లేకపోతే ఎంత అని మాట్లాడుతున్నారు. అంటే ఏతావాత తెలియొచ్చేది ఏంటి? వాళ్ళ మీద ముద్ర అయితే పడుతుంది కానీ వాళ్ళు కూడా ఏమి సవ్యంగా లేరు, సంతోషంగా లేరు, చెప్పుకునే పరిస్థితి లేదు అనే అంతర్మథనం వాళ్ళలో ఉంది. అంతే కదా, ఒక డెస్పరేట్ అటెంప్ట్ చేసి కూటమి కట్టి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కాన్సిక్వెన్సెస్ కూడా ఇవి. ఎందుకంటే మళ్ళీ ఇలాగ 3 పార్టీలు కలిసినా ఈ రిజల్ట్ వస్తుందన్న గ్యారంటీ లేదు కదా. ఆ విషయం వాళ్ళకి అర్థమవుతోంది కానీ అర్థం కావాల్సిన వాళ్ళకి తెలియట్లేదే అన్నది ఇక్కడ తంట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ వర్గం కూడా ఆనందంగా లేనట్టేగా. అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటో చూడండి, ఆదినారాయణ రెడ్డి ఆ ఒక్క వర్గం తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికి ప్రయారిటీ లేదు, ఎవ్వరూ హ్యాపీగా లేరంటున్నారు. తీరా చూడబోతే ఆ వర్గానికి కూడా ప్రయారిటీ లేదన్న ఫీలింగే ఉంది, వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. అంటే ఓవరాల్గా చూడబోతే హ్యాపీనెస్ అనేది అంతేనా అన్నట్టు. ఇక్కడ ఓ విషయం కూడా చెప్పాలి, ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి అనడానికి ఒక ఆలోచన పరుడు ఈ మధ్య నాతో మాట్లాడుతూ మాట చెప్పారు. పర్ఫార్మెన్స్ కన్నా, విధానపరమైన విషయాల కన్నా సామాజిక కుల ఘర్షణలో లేదంటే రాజకీయ దొమ్మిలో ఎక్కువ చర్చనీయమవుతున్నాయి. అయితే గీతే లక్షల కోట్ల ఉద్యోగాలు, పెట్టుబడులు లాంటి పొంతన లేని ప్రచారాలు జరుగుతున్నాయి మన దగ్గర. ఇంతకీ సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడతామా అనే సందేహం వచ్చేసింది అని అనడమే కాదు, ఒక బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్పాడు. ఏంటో తెలుసా? క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన చేస్తున్నాం అని ఈవెంట్ పెట్టి ముఖ్యమంత్రి కాఫీ తాగడం గురించి మాట్లాడారట. ఆయన చెప్పాడు ప్రత్యేకంగా నాకు, గో అండ్ హ్యావ్ ఎ కాఫీ నియర్ కృష్ణా రివర్. చూశారు కదా, బహుశా క్వాంటమ్ వ్యాలీ వచ్చే 3 ఏళ్లలో ఎలాంటి పరిణామాలు చూపించబోతోంది, ఎంత ప్రభావవంతంగా ఉండబోతోంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనే టాపిక్ ఏదో మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. తీరా కృష్ణానది ఒడ్డున కాఫీ తాగితే ఎలా ఉంటుంది అనే టాపిక్ చెప్పేసరికి ఉసురుమన్నట్టున్నాడు. బహుశా ఆ సామాజిక వర్గంలో చాలా మందిలో ఇలాంటి ఫీలింగే ఉందేమో అని నాకు అనిపించింది. విద్యార్థులేమో ఫీ రియంబర్స్మెంట్ గురించి తల్లపట్టుకునే పరిస్థితి, చదువుకునే వాళ్ళు, రైతులేమో గిట్టుబాటు ధర రాక అల్లాడిపోయే పరిస్థితి, మీడియా ఎక్కడా అలాంటివి చెప్పదు. ఆరోగ్యశ్రీ లేక ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉన్నవాళ్ళు అల్లాడుతూ ఉన్నారు. ప్రజా సంపద, భూములు అన్నీనేమో పీపీపీలోనో కేటాయింపుల ద్వారానో ఎవరికి వెళ్తున్నాయో తెలియక చదువుకున్న వాళ్ళు, మేధావులు గందరగోళం, ఆవేదన పడే పరిస్థితి. ఇలా అన్ని వర్గాలకి కావాల్సినంత సిలబస్ ఉంది. మరి ఆ వర్గం కూడా అన్హ్యాపీగా ఉందంటే మరి ఇంకెవరు హ్యాపీగా ఉన్నట్టు? ఎన్నికలు ఆదినారాయణ రెడ్డి చేసిన కామెంట్లు కూటమి మీద ఎలాంటి ప్రభావం చూపొచ్చు? అసలు ఆనందంగా ఉన్నది ఎవరు ఏపీలో అంటే మీరైతే ఏం చెప్తారు? న్యూట్రల్గా మాట్లాడుకుందాం. సామాజిక వర్గాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు గౌరవప్రదంగా, నిర్మాణాత్మకంగా, ఫ్యాక్ట్ బేస్డ్గా ఉండేలాగా చూసుకుందాం.